టు వాట్ ఏ టేస్ట్. మరి ఈ రోజు కూడా మీకు మరిన్ని స్పెషల్ డిషెస్ ని పరిచయం చేయడానికి మనం వచ్చేసాము నాగోల్ టు ఎల్బీ నగర్ రోడ్, అంటే నీ బిగ్ బజార్ దగ్గర అనమాట. ఎల్ గ్రిల్ బార్బిక్యూ రెస్టారెంట్, అక్కడికి వచ్చేసాం. సో ఈ రోజు ఎలాంటి స్పెషల్ డిషెస్ నేర్పిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. కమ్ ఆన్. హాయ్ గఫూర్ షేక్ గారు, బాగున్నారా? ఎస్ సార్. సో ఈరోజు ఇంకా ఫుల్ ఎనర్జీగా ఉన్నారు. ఏంటి ఈరోజు మాకు ఏం చేసి చూపించబోతున్నారు? ఈరోజు స్పెషల్ పెషావరి కరాయి ముర్గ్. ఓ, పిషౌరీ కరాయి ముర్గ్. పిషౌరీ. Yeah. So it is a country of Pakistan. సో పాకిస్తాన్ డిష్ అన్నమాట. పిషౌరీ కరాయి ముర్గ్. ఓకే, ముర్గ్ అంటే అర్థమైపోతుంది, అది నాన్ వెజిటేరియన్. అండ్ నెక్స్ట్ వెజ్ ఏంటి? వెజ్ అంటే మక్మలి పన్నీర్. ఇది పేరు కొంచెం ఈజీగానే ఉంది. సో ఫస్ట్ పిషౌరీ కరాయి ముర్గ్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? చికెన్ బోన్స్, ఘీ, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటోస్. పెషావరి కరాయి ముర్గ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకున్నారు కదా, మరి దాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి? సో స్టార్ట్ గ్యాసెస్. ఓకే, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్నాం. అదైతే ఫస్ట్ ప్రాసెస్ దేనికైనా సరే. దీనికి మంచిగా ఘీ తీసుకోవాలి. బిగ్ టీ స్పూన్ ఆఫ్ ఘీ. ఓకే, నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది, అంతేనా? అంతే. ఓకే, సో ఏంటంటే ఇది హాటా లేకుంటే మీడియం స్పైసా? ఇట్ ఈస్ a medium spicy. మీడియం స్పైస్. ఓకే, కమింగ్ అప్ లైఫ్ ఆఫ్ ద స్వీట్నెస్. ఓకే, కొంచెం స్వీట్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది మధ్యలో. ఓకే, సో అంటే ఏంటిది, స్నాక్ ఐటమా లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఐటమా, అసలు ఏంటి? అది మెయిన్ కోర్స్. ఓకే, మెయిన్ కోర్స్ లో వచ్చేస్తుంది అనమాట. ఓకే, మెయిన్ కోర్స్. నెయ్యి అంతా కూడా కరిగిపోయింది, అంటే చక్కగా ప్యాన్ అంతా హీట్ అయిపోయింది అని చెప్పనమాట. ఒక నిమిషం ఆగితే ఇంకా బాగా వేడైపోతుంది. డెఫినెట్లీ. ఎస్. నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి మనం ఫస్ట్ ఇందులో? జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, బిగ్ టీ స్పూన్. జింజర్ గార్లిక్ పేస్ట్ దీంట్లో ఎక్కువ వేసుకోవాలా? డెఫినెట్లీ, ఎందుకంటే ఇప్పుడు మన దాంట్లో మేము ఉల్లిగడ్డ యూజ్ చేయలేదు, దాన్ని ఓన్లీ జస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే ఓకే, ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మనకు కొద్దిగా బ్రౌన్ కలర్గా రావాలి. తర్వాత మీకు చికెన్. అంటే మరి జింజర్ గార్లిక్ పేస్ట్ లాగా ఒకవేళ కనుక అది బాగా వేడైంది అనుకో, టపటపటపట చిటపట్లాడిపోయి మొత్తం మీద పడిపోతుంది కదా, అది మీ హీట్ ఎక్కువ అయిపోతుంది తర్వాత. ఓకే, అంటే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కొంచెం వేడి తక్కువగా ఉన్నప్పుడే వేసుకోవాలా? డెఫినెట్లీ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది. మనం ఈ డిష్ చేసేటప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాము, ఎందుకంటే అది కొంచెం బ్రౌన్ కలర్ రావాలంట. నెయ్యి బాగా వేడైపోయిన తర్వాత వేసుకోవడం కంటే కూడా నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇమ్మీడియట్గా వేసేసుకుంటే సో దట్ చిటపట్లాడి మొత్తం బయట పడకుండా నీట్గా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట దాన్ని. యా. సో ఇప్పుడైతే మీరు అన్నట్టుగా ఇప్పుడు బయట పడ్డము చిటపట్లాడడం ఇలాంటిది ఏం జరగట్లేదు. బ్రౌన్ కలర్ రావాలన్నారు కదా. డెఫినెట్లీ. ఓకే, చికెన్ వేసేసుకోవడమే, అంతే సింపుల్. ఓకే, చికెన్ వేసుకోవాలా లేకపోతే ఇంకేమైనా వేసుకోవచ్చా డిఫరెంట్గా? చికెన్ పన్నీర్. ఓకే, వెజిటేరియన్స్ ఏమైనా పన్నీర్ చికెన్ బదులు, నాన్ వెజిటేరియన్స్ ఏమైనా చికెన్. సో చికెన్ బదులు ఇంకేమైనా నాన్ వెజ్ చేసుకోవచ్చు, మటన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది చాలా సింపుల్ కదా. సేమ్ ప్రాసెసింగ్. ఈ డిష్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? ఒక మాక్సిమం 20 మినిట్స్. మాక్సిమం 15 to 20 మినిట్స్ తీసుకుంటుంది అంతే. ఓకే, సింపుల్ డిష్ అనమాట. సో బేసిక్గా మనం రెడీ చేసుకోవాల్సింది ఏంటి అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకటి రెడీ చేసుకోవాలండి, అలాగే 200 grams ఆఫ్ చికెన్, అంటే మీ చికెన్ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా చికెన్ రెడీ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి నెయ్యి, ఆ 3 ఉంటే చాలు. అండ్ ఆల్రెడీ కొంచెం అవుతుంది కదా, కలర్ చేంజ్ అయ్యింది మనకి. ఇంకా 2 మినిట్స్ అట్లా చేస్తే ఈజీగా అయిపోతుంది మనకు. 2 మినిట్స్ చేసేస్తే ఈజీగా అయిపోతుంది. ఓకే, సో అంటే ఇప్పుడు దీంట్లో మనం చికెన్ని ఫ్రై చేస్తామా, అసలు ఏం చేస్తారు? ఉడకబెడతాం కారణం ఇప్పుడు ఫ్రై చేయాలి. ఒక 3 to 5 మినిట్స్ అట్లా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో కొద్దిగా వాటర్ టచ్ చేయాలి. ఓకే, అంటే ఇది ఒక ఏమంటారు, సాస్ టైప్ ఐటమా లేకపోతే సాస్ టైప్? ఓకే, చిటపట్లాడిపోతుంది, అయిపోయింది, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. సో చికెన్ ఆల్రెడీ వేస్తున్నాము మనం, అక్కడ చూసారు కదా చిటపట్లాడుకోవడం స్టార్ట్ అయ్యింది అని అంటే చక్కగా అది బ్రౌన్ కలర్లో కూడా వచ్చేసింది ఆల్మోస్ట్. మాది మనం అప్పుడు 200 grams బోన్లెస్ చికెనా? విత్ బోన్. సో దీనికి మటుకు మనం విత్ బోన్ అనమాట. సో ఆ చికెన్ తీసుకొని చక్కగా పెద్ద పీసెస్ తీసుకొని అవి ఇందులో వేసుకొని అలా టాస్ చేస్తూ ఉండాలి. ఒక 5 to 6 minutes టాస్ చేసుకోవాలి కదా, ఎందుకంటే అలా కలర్ మారుతుందా? ఓకే, కలర్ మారుతుంది, అట్ ద సేమ్ టైం మనకి కొంచెం ఉడుకుతుంది కూడా మొత్తం కూడా. ఓకే, సో అంటే ఇది మనకి దేంట్లోకి నంచుకోవడానికి బాగుంటుంది? ఇది రైస్ లో అయితే బాగుంటుంది, అంటే చపాతీస్ లో వీటిలో బాగుంటుంది. ఇది మీకు ఇప్పుడు గట్టి చేయాలి, ఇప్పుడు కావాలంటే తిక్కి చేయాలి.
మీకు బ్రెడ్స్ కావాలి కానీ చపాతీలు కావాలి కానీ బటర్ నాన్ కావాలి రుమాల్ రోటీస్ కావాలి అంటే దాని గ్రేవీ మొత్తం ఏమైనా తీగి చేయాలి. ఓకే, సో ఒకవేళ కనుక రోటీస్లో బటర్ నాన్స్లో రుమాలి రోటీలో అంటే ఇలాంటి వాటిల్లో చపాతీస్లో కావాలి అనుకుంటే కొంచెం గట్టిగా అంటే థిక్నెస్ ఉండాలన్నమాట. ఆరెంజ్ రైస్లో కనుకుంటే మనం కొంచెం గ్రేవీ టైప్లో చేసుకోవచ్చు అంట. సో ఫస్ట్ అయితే కనుక మనం 3 to 5 to 6 minutes అలా టాస్ చేసుకుంటూ ఉండాలి, సో దట్ అది మొత్తం మంచిగా అవుతుందంట. చూద్దాం, లేటెస్ట్ నేను కూడా చూస్తూ ఉన్నాను. బేసిక్గా మనం చేసేది అదే పని కదా, ఎలాగో హెల్ప్ చేయలేము, మనకి రాదు కాబట్టి నేర్చుకుంటున్నాం. సో ఏంటి ఇక్కడ ఎల్ గ్రిల్లో మరి ఇంకా ఏ కంట్రీస్వి చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు? మీరు ఒకటి అరేబియన్ చెప్పారు అండ్ అలాగే ఇప్పుడు పాకిస్తాన్ అంటున్నారు, ఇంకా ఏంటి స్పెషల్స్ ఇక్కడ? మోర్ దెన్ మనకు మొఘలాయి డిషెస్, ఆఫ్ఘనీ. ఓకే, అవి అన్నీ కూడా సూపర్ అసలు. సో మనం చక్కగా ఎల్ గ్రిల్కి వచ్చేస్తే అన్ని కంట్రీస్కి కూర్చొని ఒకే చోట కూర్చొని హ్యాపీగా వేడిగా తినేసి అలా ఇంటికి వెళ్ళి బజ్జవచ్చు. అది మ్యాటర్, అంతే కదా? బాగా చెప్పానా? డెఫినెట్లీ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. యా, చూస్తారు కదా కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది ఆల్రెడీ. మనం ఏదైతే ఇంకా కలర్ రావాలి, ఇంకా గోల్డెన్ కలర్ రావాలి. చికెన్ కూడా ఇంకా ఉడికిపోతుంది మనకి. 2-3 minutes అట్లా చేస్తే చికెన్ మొత్తం బాయిల్ అయిపోతుంది మనకి. ఓకే, చికెన్ మొత్తం బాయిల్ అయిపోతుంది. తర్వాత బ్యాడ్ స్మెల్ ఉంది మన బయట పోతుంది. ఓకే, బేసిక్గా నాన్ వెజ్ మీద కొంచెం అట్లా అటు స్మెల్ వస్తుంది కాబట్టి అలా చేయడం మూలన ఆ దుర్వాసన అంతా పోతుంది. అట్ ద సేమ్ టైం చికెన్ లోపలంతా కూడా ఉడికిపోతుందంట. ఇంకొక విషయం మర్చిపోకండి, మనం కంపల్సరీగా ఇలా టాస్ చేస్తూ ఉండాలి కదా మనం చేస్తున్నప్పుడు, అలా స్టిర్ చేయడం. ఆరెల్స్ అతుక్కుపోతుంది అంటే అంటుకుపోతుందా కింద, లేదా అలాంటిది ఉండదా? అట్లా ఏం లేదు. మరి ఎందుకంటే టాస్ ఇంట్రడ్యూస్ చేయాలి అంటే కింద మాడిపోతుంది, మొత్తం కలిపి చేస్తే అన్ని సైడ్స్ కూడా బాయిల్ అయిపోతుంది. ఓకే, అలా టాస్ చేయడం వల్ల కిందంతా మాడకుండా అన్ని సైడ్స్ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చి నీట్గా ఉంటుందంట. సో చూసారు కదా ఆల్రెడీ మనకి కలర్ మారిపోయింది. నేను కూడా చాలా డిషెస్ నేర్చుకుంటున్నాను. అసలు మా వాటే టేస్ట్ ప్రోగ్రాంలో ఎన్ని వంటలు నేర్చేసుకున్నాను ఇప్పటి వరకు. కానీ మా వాళ్ళ మీద అయితే కొన్ని ప్రయోగాలు అయితే చేశాను. బట్ డెఫినెట్గా ఈ ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. అంటే మీరు చేసేది వంట, నేను చేసేది ప్రయోగం, ఎక్స్పెరిమెంట్. అవునవును. ఇప్పుడు టమాటా యాడ్ చేయాలా, లాట్ ఆఫ్ టమాటా కట్ చేసి వచ్చింది కదా, అది మొత్తం ఇలా పెద్ద పీసెస్ లా కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగో నేను వేస్తుంటే మధ్యలో తీసేసాను. సో ఇంత పెద్ద పీసెస్ గా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. సో దట్ మనకి టమాటా వేసుకున్నాం కాబట్టి టమాటా మగ్గడానికి ఎంతో టైం పట్టదు. జస్ట్ ఒక 2 or 3 minutes అలా మగ్గిపోతే దాంట్లో ఉన్న గ్రేవీ అంతా కూడా బయటకు వచ్చి, అంటే దాంట్లో ఉన్న రసం అంతా కూడా బయటకు వచ్చి చక్కగా గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు మనకి దీంట్లో చికెన్ యూస్ చేస్తున్నాం కదా, కంపల్సరీగా విత్ బోన్ యూస్ చేయాలా, ఆర్ఎల్స్ వితౌట్ బోన్లెస్ చేయొచ్చు? బోన్లెస్ కూడా చేయొచ్చు కదా, మీరు ఇప్పుడు విత్ బోన్ ఎందుకు చేశారు? ఎందుకంటే దాంట్లో ఎక్కువ మీకు ఇంకా చాలా ఫ్లేవర్, ఇంకా చాలా టేస్టీగా వస్తుంది మీకు. ఓకే, విత్ బోన్ యాడ్ చేస్తే టేస్ట్ ఫ్లేవరు అన్నీ చాలా బాగుంటాయి అంట. అసలు తప్పకుండా ట్రై చేయండి. బేసిక్గా అన్నీ తింటారు కదా, 2 ట్రై చేస్తాను, ఒకసారి ఒకటి. ఓకే, తర్వాత కొత్తగా ఇలాంటివి వేసి పెట్టచ్చు. ఇప్పుడు 4 to 5 pieces ఆఫ్ గ్రీన్ చిల్లీ చక్కగా వేసేసుకున్నా. 4 to 5 pieces ఆఫ్ గ్రీన్ చిల్లీ ఇలా టాస్ చేసుకుంటే మళ్ళీ దాన్ని కూడా బేసిక్గా టమాటాస్ అన్ని కొంచెం ఉడకాలి కదా, అప్పటి వరకు అలా కొంచెం కలుపుతూ ఉండాలి. 5 minutes కంపల్సరీ వెయిట్ చేయాలి. ఓకే, తర్వాత టేస్ట్ సాల్ట్, తర్వాత బ్లాక్ పేపర్ పౌడర్ ఇలా షీరో మిక్స్ చేసి చక్కగా 1 tablespoon వేసుకున్నాము. అసలు చికెన్లోకి ఎక్కువ శాతం మనం వైట్ పేపర్ పౌడర్ కంటే బ్లాక్ పేపర్ పౌడర్ యూస్ చేస్తాం కదా, అంటే నాన్ వెజ్కి కొంచెం స్పైస్ ఉన్న నాన్ వెజ్ ఎప్పుడైనా సరే కొంచెం స్పైస్ ఉన్నా సరే బాగుంటుంది కాబట్టి అలాగా బ్లాక్ పేపర్ పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, చికెన్ ఇస్ రెడీ అయిపోయింది అప్పుడే. ఓకే, సో ఇప్పుడు తీసేసుకోవాలి. డెఫినెట్లీ పెషావరీ కడాయి ఉంది కదా, కడాయిలో పెట్టాలి. ఇది పెషావరీ కడాయి మురుగు కాబట్టి మనం కడాయి ఇక్కడ ఉంది, మిగతావన్నీ ఇక్కడ ఉన్నాయి. సో దీంట్లో పెట్టేసేయాలి అంతే. ఓకే, పెట్టేసేద్దాం. ఆల్రెడీ రెడీ అయిపోయింది, మేము గ్యాస్ బంద్ చేద్దాం. చేసేసేయండి, నేను ఇక్కడ పెట్టేస్తాను, మీరు ఇటు నుంచి చేసేసేయండి. ఓకే, చక్కగా నాకైతే పెప్పర్ పౌడర్ స్మెల్లే వచ్చేస్తుంది, అంటే దానికి ఘాటు తెలుస్తుంది, తినకపోయినా సరే ఆ ఘాటు వచ్చేస్తుంది టక్క అని. దాంట్లో మేము కొరిండర్స్ గార్నిషింగ్ అయిపోయింది ఆల్రెడీ. టేస్ట్ చూడండి, అంతే. మీరు టేస్ట్ చూడండి, చెప్పండి ఎట్లా ఉంది మా ఫుడ్. ఫ్రెండ్స్, పెషావరీ కడాయి ముర్గ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. నేను చిన్ని పీస్ తీసుకున్నాను, ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. యాక్చువల్గా
ఇలా నాకు నవ్వుతూనే ఉండాలి అని అనిపిస్తుంది, ఏమాత్రం వదలకుండా, అంత బాగుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. పెప్పర్ పౌడర్ అండ్ అలాగే ఆ చికెన్ చాలా డిఫరెంట్గా ఉంది. నిజంగా వాట్ టేస్ట్ అనిపించేసింది. సూపర్ అండి, చాలా బాగా చేశారు.